బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కడప జిల్లా కాజీపేట అగ్రహారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఒక స్టూడెంట్ కీర్తన పైన ప్రేమోన్మాది దాడి చేశాడు. కీర్తన గొంతు కోసి మరి ఆ యువకుడు చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ ఇటు కీర్తన పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా ప్రేమ పేరుతో కీర్తనను వేధిస్తూ వచ్చాడు ఆ యువకుడు. పెళ్లి చేసుకోవాలని కీర్తన పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకొని దాడి చేసి తనను చంపేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఇటు బంధువులందరూ కూడా చేరుకొని ఎంతగా బాధపడుతున్నారు. అలాగే ఆ నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష వేయాలి, కఠిన శిక్షలు వేయాలి అంటూ ఆ బంధువులు వారందరూ కూడా కోరుతున్నారు. మొత్తానికైతే ఇంటర్ చదువుతున్న అమ్మాయి వెంబడించి తనను పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టాడు ఆ యువకుడికి సంబంధించి. అలాగే ఆ బంధువులు వాళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి అక్కడ ఎలా ఆ ఊర్లో ఎలాంటి విషాద ఛాయలు నెలకొన్నాయో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి ఎంతగా బాధపడిందో మనం వీడియోలు చూసాం. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యువకుడు ఎవరు, ఆ యువకుడిని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా లేదా, తనపైన కేసు నమోదైందా లేదా, వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు, కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ చెప్పండి, అసలు ఆ యువకుడిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారా? అసలు ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమ పెళ్లి అంటూ ఆ అమ్మాయిని కావాలనే వేధించాడా ఆ యువకుడు? రైట్, కిషోర్ని మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు విజువల్స్లో మనం చూస్తున్నాం, తల్లి కానీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా బాధపడుతున్నారు. ఎదిగిన కూతురు, ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు, మరి కొన్ని ఏళ్లలోనే ఇటు తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని ఎంతో కొంత తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాల్సిన సమయం కూడా అలాంటి అమ్మాయిని మరి వేధించి వెంబడించి ఇంత దారుణానికి ఆ యువకుడు ఎందుకు పాల్పడుతున్నాడు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, యువత సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ని కావచ్చు, ఇటు వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇటు అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్ చెప్పండి, ఆ యువకుడిని అరెస్ట్ చేశారా? అసలు ఇంత దాకా వచ్చేదాకా ఆ యువకుడిని ఐడెంటిఫై చేయలేదా? ఇటు తల్లిదండ్రి కానీ, కాలేజ్లో కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు పట్టించుకోలేదా? అందుకే ఇలాంటి దారుణం చోటు చేసుకుందా? కళ్యాణ్, కాజీపేట మండలం కే అగ్రహారంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ప్రేమోన్మాది తనను ప్రేమించలేనటువంటి దురుద్దేశంతో రకంగా ఆమెపై పగ పెంచుకొని ఓ యువతిని ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక్కసారిగా గొంతు కోసి హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన పైన కూడా అటు పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. పగ పెంచుకొని ఈ విధంగా హత్యకు దారితీసినట్లు పరిస్థితి కనిపిస్తుంది. ఓ రకంగా కీర్తన అంటే ఒక రకంగా రక్తపు మడుగుల్లో పడినటువంటి విషయాన్ని 11 గంటల క్రితం అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా తండ్రి మేకలను మేపుకునేందుకు వెళ్ళినటువంటి తరుణంలో కూడా 11 గంటల ప్రాంతంలో తన అన్నతో కలిసి ఇంటికి చేరుకున్నటువంటి సమయంలో ఇంట్లో తలుపులు వేసి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్ళి చూడడంతో ఒక్కసారిగా రక్తపు మడుగులో పడినటువంటి విషయాన్ని గమనించి ఏదైతే తండ్రి వెంకటేష్ అక్కడి నుంచి ఆయన్ను తీసుకెళ్లడం జరిగింది. తండ్రి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా అంటే తన పాపను తీసుకెళ్తున్న తరుణంలో ఎవరు చేశారు ఏంటన్నటువంటి విషయం అడిగినప్పుడు ఆ యువతి వెంకటేష్ అనే యువకుడు అదేవిధంగా ప్రవీణ్ ఇద్దరు కలిసి తనను గొంతు కోసి హత్య చేశారన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆయన చేతిలోనే అంటే ఏదైతే తను చికిత్స నిమిత్తం రిమ్స్కి తీసుకెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా కూడా తన ఒడిలోనే మృతి చెందినటువంటి ఘటన ఒక రకంగా ఒక నిర్జారకమైనటువంటి ఘటన అని చెప్పాలి. అయితే డిగ్రీ చదువుతున్నటువంటి వెంకటేష్ ఇటీవల కాలంలో ఏదైతే ఆ కీర్తనను ప్రేమ వ్యవహారం అంటే ప్రేమించాలంటూ కూడా వేధించేవాడు. తరచుగా ఆమెను వేధిస్తున్న తరుణంలో కూడా తన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మందలించడం జరిగింది. ఏదైతే వరుసకు అన్నవుతావు కాబట్టి
ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలంటూ కూడా గత ఏడాది క్రితం అంటే ఈ వ్యవహారం పైన కూడా ఆయన మందలించారు. ఆ మందలించినటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా పగ పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ అదేవిధంగా వెంకటేష్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. దాదాపు ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాబట్టి ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైన తరుణంలో ఒక్కసారిగా ఏదైతే తన అమ్మాయి ప్రేమించడం లేదు, ప్రేమించినటువంటి ఆ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తున్నటువంటి భావనతో ఒక్కసారిగా ఆ అమ్మాయి పైన కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అంటే గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ అనుమానం లేక కూడా అటు వెంకటేష్ వ్యవహరించినటువంటి తీరు కూడా పలు అనుమానాలు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే వెంకటేష్ ఈ ఘాతుకానికి పాల్పడడంతో కాజీలో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బయట ఏదైతే వెంకటేష్ హత్య చేసిన తర్వాత దాదాపు గంట పాటు వారు ఇద్దరు కూడా అదే రూమ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తి స్థాయి సమాచారం రావాల్సినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏం జరిగింది అసలు ఈ వ్యవహారంలో ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఏదైతే వెంకటేష్ గత ఏడాది క్రితం మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో తిండి వలస అవుతుంది కాబట్టి మందలించాము. ఆ మందలించిన తర్వాత తను ఏడాదిగా దూరంగా ఉంటున్నాడు. కానీ ఈ రోజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ రకంగా గతంలో కూడా మీ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది అంటూ కూడా చేశాడు. అయితే మీరు మధ్య ఏం జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని వ్యవహారంలో ఏదో కుట్ర ఉన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రేమ ఉన్మాది కొంతకాలంగా ఆ అమ్మాయి వెనుకపడ్డ ఆ వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్ళి మొత్తానికైతే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయానికి ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.